మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆచంట నియోజకవర్గ తెలుగు యువత తీవ్రంగా ఖండించింది. 5 ఏళ్ల తమ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేకే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. అబద్ధాల రాజకీయాలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. నారా లోకేష్ బాబు గారిని కూడా నమ్మి యువతందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది. అదే యువతను దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేయడం జరిగింది. చేయడమే కాదు, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన ఐటీ శాఖ మంత్రి వర్యులు మన లోకేష్ బాబు గారు కూడా 148 రోజుల్లో దాదాపు 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. దీని మీద ఏదైతే మన గొడ్డల పార్టీ ఉందో దాదాపు 240 కేసులు పెట్టడం జరిగింది. కానీ మన న్యాయ వ్యవస్థ ఒక గ్రీన్ సిగ్నల్ తో వాళ్ళకి చెంపదెబ్బ కొట్టి మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనం మెగా డిఎస్సి నిర్మించుకునే సంవత్సరం పూర్తి అయిపోయింది. మళ్ళీ మెగా డిఎస్సికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ వీళ్ళకి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మెగా డిఎస్సికి వెళ్తే యువత మనం వైపు ఉండరు. ఎందుకంటే మనం గత పాలనలో యువతను ఎప్పుడు కూడా రోడ్ల మీద గంజా బ్యాచి ఇదే తయారు చేయలేదు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యువతని ముందుండి నడిపించే కార్యక్రమాలు చేసేటప్పటికి వాళ్ళు ఇవాళ రోడ్లెక్కి డిఎస్సి మీద విషపూర్వక రాజకీయం చేస్తున్నారు.